సరే, కుంభరాశి వారి కోసం 2026-27 ఎలా ఉండబోతోందో చూద్దామా? ఇదేదో మామూలు సంవత్సరం కాదు, ఇది ఒక ఆవిష్కర్త ప్రయాణమన్మాట. ఈసారి డబ్బు కంటే కూడా ఆలోచనలు, మన విజన్ అవే ముఖ్యం. పదండి, దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. అయితే అందరికీ ఓ డౌటొస్తుంది కదా, ఈ కొత్త కొత్త ఆలోచనలు, ఇన్నోవేషన్స్ అన్నీ బానే ఉన్నాయి కానీ ఇవి నిజంగా మన జేబు నింపుతాయా? అంటే ఐడియాలకి, ఫైనాన్షియల్ రియాలిటీకి మధ్య గ్యాప్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆదాయం స్కోర్ చూద్దాం. 14కి కేవలం 2. అవును, విన్నది కరెక్టే. ఈ నంబర్ చూడగానే కొంచెం టెన్షన్ రావచ్చు, కానీ ఆగండి, ఇక్కడే అసలు ట్విస్టుంది. మరి ఖర్చుల సంగతో? అది 14కి 8. చూసాలా, ఆదాయమేమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువ. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఛాలెంజ్లానే ఉంది కదూ. అంటే నెట్ రిజల్ట్ -6. ఈ నంబర్ ఈ సంవత్సరం ఫినాన్షియల్ పిక్చర్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. కానీ ఇది స్టోరీలో జస్ట్ హాఫ్ పార్ట్ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఈ నంబర్స్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఈ సంవత్సరానికి అసలైన పవర్ ఎక్కడుందో చూద్దాం. అదే ఆవిష్కర్త విజన్. ఈ ఏడాది కుంభరాశివారి మంత్రం ఇదేనన్నమాట. ఇన్నోవేషన్, సోషల్ చేంజ్, ఫ్యూచర్ విజన్. అంటే ఏంటి? సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం కాదు, మన ఐడియాలతో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాం, టీమ్గా ఎంత సాధించాం, ఫ్యూచర్ని ఎలా షేప్ చేశాం, ఇదే అసలైన విజయం. సరే, ఇప్పుడు మనం చూసిన ఆ స్కోర్స్ వెనుకున్న అసలు కథేంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఈ 2026 పవర్ స్కోర్ని బ్రేక్ డౌన్ చేద్దాం, పదండి. ఈ స్కోర్ కార్డ్ని ఓసారి జాగ్రత్తగా చూడండి. ఆదాయం తక్కువగా ఉంది, నిజమే. కానీ టెక్, స్టార్టప్స్ లాంటి వాటి నుంచి సడన్గా లాభాలొచ్చే అవకాశం ఉంది. ఇక ఖర్చుల విషయానికొస్తే స్కోర్ ఎక్కువున్నా ఆ ఖర్చులన్నీ గ్యాడ్జెట్స్, ట్రావెల్, కొత్త విషయాలు నేర్చుకోవడం లాంటి మంచి వాటికే అవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అవమానం స్కోర్ చాలా తక్కువ. దీని అర్థం మన కొత్త ఐడియాల్ని ఎవరూ ఈజీగా ఛాలెంజ్ చేయలేరు, వాటికి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే మనం ఈ లెక్కని వేరేలా చూడాలి. ఫైనాన్షియల్గా -6 లోటులో ఉన్నట్టు కనిపించినా ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్ విషయంలో మాత్రం చాలా పెద్ద ప్లస్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈ ఏడాది అసలైన కరెన్సీ డబ్బు కాదు, మన ఐడియాలే. బావుంది, థియరీ అంతా విన్నా. మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? కెరీర్, ఫైనాన్స్, రిలేషన్షిప్స్, ఇలా ఒక్కో ఏరియాలో ఏం చేయాలో చూద్దాం. ఇది ఈ సంవత్సరానికి ఒక ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ అన్నమాట. ఫస్ట్, కెరియర్ అండ్ బిజినెస్. చెప్పాలంటే ఈ ఏడాది ప్రొఫెషనల్ లైఫ్ స్ట్రైట్గా ఉండదు, చాలా ట్విస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా జాన్వరి నుంచి జూన్ మధ్య టైం స్టార్టప్ ఐడియాలకి, టెక్ ప్రాజెక్టులకి అద్భుతంగా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, రీసెర్చ్, సోషల్ ఇన్నోవేషన్ లాంటి ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి ఇదొక గోల్డెన్ పీరియడ్. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, సింగిల్గా కాదు, టీంతో కలిసి పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇక డబ్బు సంగతి, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ స్ట్రాటజీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన స్ట్రాటజీ ఏంటంటే రిస్క్ ప్లస్ జాగ్రత్త రెండూ ఉండాలి. సేవింగ్స్ పెంచుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. టెక్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లు మంచి రిటర్న్స్ ఇవ్వొచ్చు, కానీ జాగ్రత్త. క్రిప్టో లాంటి హై రిస్క్ ఏరియాలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, ఐడియాలని నమ్మాలి, కానీ డబ్బుని మాత్రం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు పర్సనల్ లైఫ్కొద్దాం. రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ. ఈ సంవత్సరం బంధాలకి ఒక కొత్త మీనింగ్ రాబోతోంది. ఈ ఏడాది అన్ని బంధాలకి ఫ్రెండ్షిప్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. స్నేహితులతో కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీస్ అంటే అందరూ కలిసి చేసే పనులు చాలా మంచిది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఎమోషన్స్ కంటే అండర్స్టాండింగ్తో డీల్ చేస్తేనే రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఫైనల్లీ హెల్త్ అండ్ ఎనర్జీ. దీనిమీద కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్, చీలమండల విషయంలో కేర్ తీసుకోవాలి. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి. అలాగే స్క్రీన్ టైం కూడా కొంచెం కట్ చేస్తే మంచిది. వాకింగ్, స్ట్రెచింగ్, మైండ్ని రిలాక్స్గా ఉంచుకోవడం, ఇవి ఈ ఏడాది చాలా అవసరం. ఓకే, ఈ జర్నీలో మనకి గైడెన్స్గా ఉండేందుకు కొన్ని టూల్స్ ఉన్నాయి. అవే ఈ ఇయర్లీ నావిగేటర్. ఈ టైమ్లైన్ చూస్తే ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్ నెలలు బెస్ట్ మంత్స్. అన్ని పనులకి చాలా బాగుంటాయి. కానీ జూన్, నవంబర్ నెలలు వార్నింగ్ మంత్స్. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్గా డబ్బు విషయంలో. మన విజన్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి ఇక్కడ ఒక 3 సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. 1, ప్రతి శనివారం శని మంత్రాన్ని జపించడం. 2, ఇంట్రెస్ట్ ఉంటే బ్లూ సఫైర్ ధరించడం.
ఇది ఆప్షనల్ మాత్రమే. 3 ప్రతి ఆదివారం విష్ణు సహస్రనామం చదవడం. ఇవి మన ఫోకస్ని, మన గోల్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఫైనల్గా ఈ సంవత్సరం మన అసలు మిషన్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ని డిజైన్ చేయడం. ఇదొక అద్భుతమైన అవకాశం. సో ఈ ఏడాది మన నినాదం ఇదే: భిన్నంగా ఆలోచించండి, భిన్నంగా పనిచేయండి, భవిష్యత్తును డిజైన్ చేయండి. మరి ఐడియాలే కొత్త కరెన్సీ అయిన ఈ సంవత్సరంలో ఎలాంటి భవిష్యత్తును డిజైన్ చేయబోతున్నారు? ఈ ప్రశ్నతో ఈ అనాలిసిస్ని ముగిద్దాం. మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి.